ఈ విషయం మన దేశమే కాదు ప్రపంచమే గుర్తించింది. ఈరోజు ప్రపంచమే స్వాగతం పలుకుతుంది అంబేద్కర్ గారి విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, విద్య ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని అందిస్తుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంపూర్ణంగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు, వారు పాటించిండ్రు. ప్రపంచ దేశాలలో పేరెన్నికగన్న యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈనాడు భారతదేశం యొక్క ఆలోచన. వారి ఆలోచన విధానమే ఈరోజు పల్లె పల్లెల్లో ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానము అని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ద్వారానే శ్రీమతి సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ తెలుసు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే పోరాటంలో ముందు భాగాన నిలబడడమే కాదు, ఆత్మ బలిదానాలలో వాళ్ళే ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు.